రామారావు గారి విగ్రహం ఎందుకు పెట్టారు? ఆయన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి కదా. ఇది కొంతమందికే ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. నేను కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో పుట్టిన అమ్మాయిగా నేను చెప్తున్నాను. నేను ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ ఉందంటే నేను పుట్టలేదు, అక్కడ మా పేరెంట్స్ పుట్టారు. నిన్న ఈయన చేసిన మూవ్ చూసిన తర్వాత నాకు ఒక భయం వేసింది. అరే, పొలిటికల్గా డిమినిష్ అయిపోతుంది రేవంత్ రెడ్డికి, ఎంత కేల్ కథం. ఇంకా మొత్తం తెలంగాణ వాళ్ళందరూ ఏంటి తీసుకొచ్చేసి ఇక్కడ రామారావు గారి విగ్రహం పెట్టారు, అది కూడా మైత్రివనం జంక్షన్లో. ఏంటి అసలు ఇది క్యాలిక్యులేటివ్ మూవ్ అయినా రేవంత్ రెడ్డి చేసింది? పాపం ఆయన పొలిటికల్ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది జర్నలిస్ట్ మాట్లాడుతుంటే విని నేను అనుకున్నాను అయిపోయింది కేల్కతం. కానీ నిన్న ఈవెంట్ మొత్తం దిశ మార్చేసింది. అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, రామారావు గారు ముగ్గురు ఆదర్శనీయులు. ఈ మాట నంది రేవంత్ రెడ్డి గారు. నిజంగానే ఇందిరాగాంధీ పరిపాలనలో ఇండియాలో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంత డేరింగ్గా ఉండేది. ఆఖరికి యుఎస్ ప్రెసిడెంట్కి హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ మ్యాటర్స్ అని ధైర్యంగా చెప్పొచ్చింది. ప్రైడ్ ఉంటుందండి ఆమెను చూస్తే, అబ్బా ఈవిడ మన పిఎం కదా అని ఒక ప్రైడ్. నిజంగా ఇండియాలో ప్రైడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ట్రంప్ ఏం చెప్తే అది వినాలి, తప్పదు, తల ఉంచుకుని వినాలి. దానికి కారణాలు ఏంటో మనందరికీ ఇప్పుడు డిస్కస్ చేయకూడదు. ఇట్స్ నాట్ ద ఎజెండా హియర్, బట్ మీ అందరికీ తెలుసు. కమెంట్స్లో మాత్రం రాయండి. అండ్ అంబేద్కర్ గారు ఎంతోమందికి రిజర్వేషన్ పేరుతో వెలుగుని చూపించిన మహానుభావుడు. రామారావు గారు ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిలిం కెరియర్ పీక్లో ఉన్నప్పుడు వదిలేసి రూపాయి జీతం తీసుకుని ప్రజల కోసం సేవ చేసి ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి మహిళలకు సమాన ఆస్తి హక్కు దగ్గర నుంచి మండల స్థాయిలో రాజకీయాలను డెవలప్ చేసి అట్ ద సేమ్ టైం బీసీ రిజర్వేషన్స్ పెట్టి దాని తర్వాత పటేల్ పట్వారీ సంస్థల నుంచి విముక్తి కలిగించిన మహనీయుడు.